వారాలు తీసివేస్తే ఈ రోజున 30వ రోజు. అంటే ఇంకొక 10 రోజుల్లో ఈ ధన్యతలు అంశము మనం ముగించబడుతుంది. ధన్యతలు ముగించబడవు, మనం ధ్యానం చేయటం అనేది అప్పటితో అది ఆగుతుంది. కానీ ఈ రోజున సమయం చాలా దాటిపోయింది. మరొక ధన్యతల గురించి జ్ఞాపకం చేసుకుందాం. నిన్న ఏ ధన్యత గురించి జ్ఞానం చేశాము అమ్మా? ఐశ్వర్యము. మీరు ఐశ్వర్యవంతులైరి. కనుక ఐశ్వర్యం అంటే ఏంటో, దేనికి సంబంధించినదో ఐశ్వర్యము, మనం దేనికి సంబంధించిన ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాం, నిజానికి ప్రభు దేనికి సంబంధించిన ఐశ్వర్యాన్ని మనకి ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఈ రోజున మరొక ధన్యత, జీవము, లైఫ్ అనేటువంటి ధన్యతల గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం గమనిస్తే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. 12 కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాలో మరణమును మీలో జీవమును. జీవం అనేది అందరికీ జీవముగానే ఉండాలి కదా, కానీ మాలో వచ్చినాడు ఇక్కడ. మాలో వారికి మరణం అంట, మనకు జీవము అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించుటను బట్టి మనకేం కలుగుతుంది? జీవము కలుగుతూ ఉంది. జీవము, దీన్ని మనం లైఫ్ అంటాము. లైఫ్ జీవితం కాదు, జీవము. మనం జీవము, జీవితము, జీతము ఇవన్నీ ఒకటే అనుకుంటాం మనం. జీవము వేరు, జీవితము వేరు, జీతము వేరు. జీతం దేనికిది? జీతం దేనికి వస్తుంది? దేని జీతం అంటాం మనము? కష్టపడి ప్రయాసపడి కష్టపడితే వచ్చేది జీతం, అంతేనా? మరి పాపం వల్ల వచ్చేది అది కూడా జీతమే అన్నాడు కదా. దాన్ని కూడా జీతమే అన్నాడు అంటే పాపం చేయడానికి ఎంత కష్టపడుతుంటామో మనం. కనుక జీవితం అంటే ఈ లోకపు జీవించిన కాలాన్ని జీవితము అంటారు. ఇక్కడ మనం జీవముల గురించి ధ్యానం చేస్తాం. ఇట్స్ లైఫ్. దాన్ని హెబ్రీలో ఏమన్నారంటే కయీం అన్నారు. అంటే CHAIM, కయీం. మీకు ఇది బాగా గుర్తుండాలంటే, ఆదాము అవ్వల కుమారుడైనటువంటి మొదటి కుమారుడు కదా, పేరెవరు? కయీను. కయీను గుర్తుపెట్టుకుంటే ఈ కయీం అనేది బాగా గుర్తొస్తుంది మనకి. ఇంచుమించుగా రెండు ఒకేలాగా ఉంటాయి, అర్థం కూడా ఒక విధంగా మనం అదే విధంగా అర్థం చేసుకోవచ్చు. దేవుని చేత స్వహస్తాలతో దుమ్ము నుంచి తయారు చేయబడినటువంటి ఆదాము, ఆ ప్రక్కటెముకలో నుంచి తీయబడినటువంటి అవ్వ, వారిద్దరూ కూడినప్పుడు ఏం జరిగిందంట? కయీను అనే జీవం వచ్చింది బయటికి. కయీను అనే జీవం వచ్చింది. కనుక నూతన ఒక జీవం ఉద్భవించింది అక్కడ వారిద్దరి యొక్క కూడికలో, కలయికలో. ఆదికాండం 4వ అధ్యాయం ఆ మొదటి వచనంలో మనం చూస్తాం అక్కడ కయీను యొక్క పుట్టుక. ఆదాము అవ్వను కూడినప్పుడు అని.
కనుక అంతవరకు అసలు ఆ కూడికంటే ఏమిటో, మరొక జీవము ఎలా వస్తుందో సృష్టిలో లేదు. ఒక న్యూ క్రియేషన్ వారి ద్వారా దేవుడు అనుగ్రహించాడు. అలానే ఇక్కడ మనం కయీం అన్నప్పుడు కూడా ఒక నూతన జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కయీం అంటే ఆ మాటకు ఓ చిన్న డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే విచ్ హ్యాస్ ఎ లైఫ్ విచ్ హ్యాస్ ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఎటర్నల్ డైమెన్షన్స్. భౌతికంగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రతికున్నాం, అందరూ చూస్తున్నారు మనల్ని, మనం బ్రతికున్నట్టుగా. దట్ ఈస్ ఫిజికల్. నెక్స్ట్ స్పిరిచువల్. ఆదాము అవ్వలు పండు తినదని నిశ్చయముగా చచ్చేదని ప్రభువు చెప్పారు. ఆ పండు తిన్న దినం నుంచి వారు ఏమయ్యారు? స్పిరిచువల్గా డెత్ అయ్యారు. కనుక స్పిరిచువల్ లైఫ్. మూడవదిగా గమనించినప్పుడు అంటే ఆత్మానుసారంగా వారు చనిపోయారు. మూడవదిగా గమనించినప్పుడు ఎటర్నల్ జీవితం, జీవము, అందుకొరకైనటువంటి ఆ ప్రక్రియ మనలో ఉండాలంట. దాన్నే కయీం అన్నారు. మనం తెలుగులో లేదా ఇంగ్లీష్లో వచ్చేసరికి లైఫ్, జీవము అనే ఒక చిన్న మాటతో సరిపెట్టుకున్నాం మనం. కనుక జీవము అంటే ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఎటర్నల్. ఈ మూడిటికి సంబంధించి ఏదైతే ఉందో దాన్నే జీవము అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడింటిని కలిగి ఏదైతే ఉందో దాన్నే జీవము అంటారు. ఈ మూడింటిని కలిగి ఉండడానికి ఏదైతే అవకాశం ఉందో అది జీవమునకు మనల్ని నడిపిస్తుంది. కనుక మనం చదివినటువంటి వాక్యభాగం 2 కొరింథీ 4:10-12 అంటాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవము. ఎక్కడ ఆయన మరణానుభవము? సిలువలో ఆయన మరణానుభవము. ఆ మరణానుభవము సిలువలో కలిగి ఉన్నాడు కనుక మనకు జీవము అనుగ్రహించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఫిలిప్పీ 1వ అధ్యాయం 22వ వచనములో, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్నటువంటి పనికి జీతమైతే, అంటే ఫలసాధనమైతే నేను ఏమి కోరుకుందునో నాకు తోచటలేదు అంటాడు. అంటే ఈ శరీరానికే జీవం కలిగితే అది ఎంత భయంకరమైన దుస్థితి. ఇలా చెప్పుకున్నాం మనం. భౌతికపరమైన అంటే శరీరానుసారమైన, ఆత్మానుసారమైన, ఆత్మీయమైనటువంటి పరలోక సంబంధమైన జీవమును, 3 రకాల జీవాన్ని మనం కలిగి ఉండాలి. కనుక మనం చాలామంది చేసే పొరపాటుట ఈ శరీరంలో జీవం ఉంటే చాలు అనుకుంటున్నాం మనం. అందుకే నేను దెబ్బ తగిలితే ఏమంటున్నాం మనం? అయ్యో నేను చచ్చిపోతున్నాను, నన్ను కాపాడండి అంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా బలహీనత ఏర్పడినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితుల్లో ఏమంటున్నారు? అయ్యో నేను చనిపోతున్నాను, నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి అంటారు. అంటే శరీరపరమైనటువంటి జీవమునే కోరుకున్నాం కానీ ఆత్మ సంబంధమైన, ఆత్మీయమైనటువంటి జీవాన్ని మనం కోరుకోవటం లేదట. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఈ శరీరముతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల
నేనేం కోరుకుంటున్నానో నాకే తోచడం లేదు, అసలు దిక్కు తోచట్లేదు నాకు. అసలు నేను ఏం కోరుకుంటున్నాను? దేవుడేమో 3 రకాల జీవాన్ని ఇస్తారంటా ఉంటే, ఈ రోజున మనుష్యుడు కేవలం ఈ లోకంలో జీవించడానికి మాత్రమే శరీరానుసారమైనటువంటి జీవాన్ని మాత్రమే మనుష్యుడు కోరుకున్నాడు. ఈవేళ దేవుని దగ్గర ఉన్నది ఆత్మానుసారమైన జీవం ఉన్నది, పరలోక సంబంధమైన జీవం ఉన్నది. కానీ రెండింటినీ మనం ఎంత మాత్రము లక్ష్యం చేయటం లేదు. అసలు శరీరానికి సంబంధించిన జీవాన్ని కోరుకుంటున్నాం, శరీరపరమైన జీవాన్ని మనం కోరుకుంటున్నాం. కనుక నా పనికి సాధనం నాకు అసలు ఏమీ కూడా తోచడం లేదు అంటున్నాడు. 2 కొరింథీ 4:17 గమనిస్తే, 2 కొరింథీ రాసిన 14వ అధ్యాయం మీద మనం చదువుకున్న వాక్యం 17వ వచనం గమనిస్తే, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగురుగాక. ఏం చూడాలి మనము? ఈ శరీరానికి సంబంధించిన జీవాన్ని మనం కోరుకుంటున్నాం కనుక బ్రతికి ఉన్నాం. ఈవేళ మీరు చూసినప్పుడు పలానా ఆయన బ్రతికి ఉన్నాడండి అంటున్నారు. ఓకే, నిన్ను చూసినప్పుడు పలానా వారు బ్రతికి ఉన్నారండి, బ్రతికున్నట్టు లెక్క. బ్రతికి ఉన్నారని మీరు చెప్పక్కర్లేదు. ఇంకా చనిపోతే అనుకుంటారు పలానా వారు చనిపోయారు అని చెప్పేసి. అంటే జీవం పోయిందనమాట, జీవం లేనట్లే. కానీ ఆత్మకు చెందినటువంటి లేకపోతే ఆత్మీయానుసారమైనటువంటి జీవము అది కంటికి కనిపించదు. అది బహిరంగంగా మన కంటికి మనం బ్రతికిన వారముగా ఉన్నాము కనుక మనం ఒకరినొకరు చూసుకుంటున్నాం. బ్రతికిన వారి జాబితాలో మనం ఒకరినొకరు వేసుకొని మాట్లాడుకుంటున్నాం. చనిపోయిన వారితో మాట్లాడలేం కదా, వారు మరలా తిరిగి స్పందించరు కదా. కనుక అదృశ్యమైన వాటిని మనం చూడవలసిన వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అక్కడ ఏమన్నాడంటే, మేము దృశ్యమైన వాటిని మాత్రమే చూడక అదృశ్యమైన వాటిని ఎలా చూడాలంటే మనము నిదానించి చూడవలసిన వారముగా ఉన్నాం. ఈ శరీరానికి సంబంధించినటువంటి జీవము కొరకు మనం తాపత్రయపడుతున్నాం. కానీ అసలైనటువంటి ఈ శరీరానికి సంబంధించిన జీవము ఎంతవరకు అయ్యా అంటే, మీకు మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 33వ అధ్యాయము, యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తి యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి యొక్క ఆత్మ మనకు జీవమిచ్చిందంట. కానీ మనమేం కోరుకుంటున్నాము? శరీరానుసారమైన జీవాన్ని మనం కోరుకుంటున్నాం. ఆత్మ దాకా వెళ్ళట్లేదు మనం. ఆయన ఆత్మానుసారమైన జీవాన్ని మనకి ఇస్తా ఉంటే మనం లోకానుసారమైనటువంటి లేదా శరీరానికి చెందిన జీవంతో సరిపెట్టుకుంటున్నామంట మనము. కనుక మనం ఏం చేయాలంటే, అదృశ్యంగా ఉన్నటువంటి అనగా నీ ఆత్మానుసారమైన జీవము నీవు నిదానించి చూడగలగాలి. ఇప్పుడు ఒక మనుషుడు ఎన్ని రకాల జీవాలు కలిగి ఉంటాడు? ఇప్పుడు లెక్క ప్రకారము 3 రకాల జీవాలు కలిగి ఉండాలి. అదేంటే గురు జీవములో కూడా? అవును, ఎస్. ఈ శరీరం ఒకప్పుడు నశించిపోతుంది, ప్రాణం పోయింది అంటాం మనము. ఆ ప్రాణం అనేది ఒక జీవము. ప్రాణము అనేది జీవము. ఆ జీవం ఏంటంటే
ఈ శరీరం మాత్రమే చెందినది. అందుకని అంటాడు, ఈ గుడారంలో ఉన్నంత కాలము కూడా నేను ప్రభువుకి దూరస్తుడును అంటాడు. అంటే శరీరంలో ఉన్నది జీవమే కానీ అది ప్రాణము. ఆ ప్రాణము ఈ శరీరం చనిపోయినప్పుడు, ఆ ప్రాణం విడిచి వెళ్ళిపోయినప్పుడే చనిపోయారు అంటాం మనము. కనుక ఒక జీవం వెళ్ళిపోయింది, ఇంకో 2 జీవాలు ఉంటాయి. అవేమిటంటే ఆత్మానుసారమైనటువంటిది. ఆ ఆత్మ దాన్ని దయచేయు వారి యొద్దకు పోవలెను. అక్కడ వెళుతుంది. అక్కడ తీర్పులోనికి వచ్చిన తర్వాత నిత్య జీవంలో ప్రవేశించే ఆ ఎటర్నల్ స్పిరిట్, ఈ ఎటర్నల్ లైఫ్ అనేటువంటిది అక్కడ ప్రారంభించబడుతుంది. కనుక ఈ 3 జీవములకు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఇవి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరానికి చెందిన జీవాన్ని, ప్రాణాన్ని మాత్రమే కోరుకొని మిగిలినవి నాకు అసలు వాటిని చూడకుండా, వాటిని పట్టించుకోకుండా మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారుగా ఉంటున్నాం. మనం గమనించాలి. దృశ్యము పైకి కనిపించే ఈ ప్రాణము కంటే కూడా నీ కంటికి కనిపించినటువంటి లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ ఆత్మానుసారమైన జీవం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ శరీరాన్ని ఎవరైనా చంపగలరేమో కానీ ఈ శరీరానికి సంబంధించిన జీవమును ఎవరైనా వేరు చేయగలరేమో కానీ ఆత్మలో ఉన్న జీవమును ఎవ్వరూ కూడా వేరు చేయలేరు. అది ఎవరికీ సాధ్యం కాదది. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. చక్కటి వివరణ చూస్తాం అక్కడ మనం. క్రీస్తు, రోమా 8:10-11, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై ఒకవేళ మృతం అయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, ప్రాణం వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవమును కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడుందంట? మనమేమో శరీరానికి చెందినటువంటి జీవముల గురించి ఆలోచన చేస్తున్నాం. మనం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు కూడా ఏమంటున్నాడు? రే, నేను ఆకలితో చనిపోతున్నాను రా, చనిపోయాక నేనేం చేయను, ఆ ఎర్రగా ఉన్నటువంటి కూరతో ఇప్పుడే నాకు వంట చేసిపోయావా, అది వడ్డించు అంటాడు. అంటే దేని కొరకు చూస్తున్నాడు? అందుకని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడని చెప్పి చూస్తున్నాం మనం అక్కడ. అంటే మనుష్యుల తాపత్రయం ఎంతసేపు కూడా ఈ శరీరానికి చెందినటువంటి ప్రాణం, జీవం మీదే పెడుతున్నాం మనం. దీన్ని కాపలా కాసుకుంటున్నాం, దీనికి మంచి మంచి ఆహారం ఇచ్చి కాపలా కాసుకుంటాం, పౌష్టికాహారం ఇచ్చి కాపలా కాసుకుంటాం, సోప్స్, పెర్ఫ్యూమ్స్ వాడి కాపలా కాసుకుంటాం, మందులు వేసుకొని కాపలా కాసుకుంటాం, నీళ్ళల్లో పడకుండా నిప్పుల్లో పడకుండా కాపాడుకుంటూ ఉంటాం, ఆరోగ్యం చెడిపోకుండా కాపాడుకుంటాం, ప్రమాదం జరగకుండా కాపాడుకుంటాం. ఇవన్నీ దేనికి సంబంధించినటువంటివి? శరీరానికి సంబంధించినటువంటివి. కానీ శరీరంలో ఒక్క శరీరంలోనికి దేవుడు జీవం పెట్టలేదు, అది జస్ట్ ప్రాణం అంతే. ప్రాణం అనే జీవం, అదే జీవము అనుకొని మనం సంబరపడిపోతున్నాం. కానీ ఏమన్నాడు అక్కడ? క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనను మీ ఆత్మ నీతి విషయమై జీవమును కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఆత్మలో మరొక జీవం అన్న సంగతి అర్థమైపోతుంది మనకి. ఈ జీవం చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువు ఏమంటున్నారంటే, నేనే మార్గమును జీవమును అన్నారు. ఆయన ఏ జీవం గురించి మాట్లాడారు? శరీరంలో ఉన్న జీవం గురించి మాట్లాడలేదు ఆయన.
ఆత్మకు సంబంధించిన జీవం గురించి మాట్లాడారు. ఆత్మకు సంబంధించిన జీవము, ఆత్మను బ్రతికించుచున్న జీవము, ఆ జీవం గురించి మాట్లాడుతున్నారు ఆయన. మీరు చనిపోయిన తిరిగి బ్రతుకుదురు అంటున్నారు ప్రభు. దేని బట్టి బ్రతుకుతారు? మరలను ఆత్మలో జీవము ఉండేని బట్టి బ్రతుకుతాం మనం, శరీరంలో కాదు. అందుకని హెచ్కేల్ కదా 37 అధ్యాయం చూస్తాం. హెచ్కేల్ 37 ఎండిన ఎముకలారా తిరిగి లెండి అంటున్నాడు. ఆ ఎముకలు తిరిగి గడగడలాడే శబ్దంతో ఒకదాని ఒకటి కలుసుకొని ఒక ఆకారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమొస్తుందంట? జీవము దానిలోకి వస్తూ ఉంది. చర్మము కప్పబడి, నరములు పొదగబడి, దేహము ఏర్పాటు చేయబడి మరలా జీవం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇది? ఆత్మలో నుంచి వచ్చినటువంటి జీవం ఇది. మీకు ఇంకో సంగతి మనకి బాగా గుర్తుండాలి అనుకుంటే, నమ్మకం కలగాలనుకుంటే, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అనే మాట చూస్తున్నాం. అంటే ఆత్మ మరొక జీవమును కలిగి ఉంది అని అర్థం చేసుకోవడానికి ఈ మాట సరిపోతుంది మనకి. కనుక గమనించినప్పుడు 11వ వచనం కూడా గమనిస్తే అక్కడ ఏముందంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి యేసును లేపిన వారి యొక్క ఆత్మ. ఏ ఆత్మిది? ఆత్మీయానుసారమైనటువంటి ఆ ప్రాణం కూడుకున్న, జీవము కూడుకున్న ఆత్మిది. ఆ ఆత్మలో ప్రాణం ఉన్నది, ఆ ఆత్మలో జీవం ఉన్నది. శరీరంలో ఉన్నది అని జీవమును ప్రాణము అంటాము, ఆత్మలో ఉన్న ప్రాణమును జీవము అంటాము. శరీరంలో ఉన్నటువంటి జీవమును ప్రాణము అంటాము, ఆత్మలో ఉన్న ప్రాణాన్ని జీవము అంటాము. కనుక ఈ జీవమునకు చావు లేదు, మరణం లేదు. కనుక అంటున్నాడు ఇక్కడ, మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను, దేనికంట? చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎంత క్లారిటీగా చెప్తున్నారంటే, శరీరం చెందిన ఆత్మ జీవం వేరు, ఆత్మకు సంబంధించిన జీవము వేరు, రెండు ఒకటి కాదు అని చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ శరీరముతో మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములకు కూడా మీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా జీవింపచేయును అనే మాట చూస్తున్నాం. కనుక ఈ శరీరం కృషించిపోతుంది, ఈ శరీరం నశించిపోతుంది, ఈ శరీరం కుళ్ళిపోతుంది, మన్ననేది మళ్ళా తిరిగి మంటికి చేరిపోతుంది. ఇది దుమ్ము ధూళితో చేయబడినటువంటిది, మరలా మట్టిలో కలవలసి ఉన్నది. అయితే ఆత్మ అది పరలోకము నుంచి ఇవ్వబడింది కనుక తిరిగి పరలోకమునకు వెళ్ళవలసి ఉన్నది. అపోస్తుల కార్యాలు ఏమంటున్నాయంటే 3వ అధ్యాయం 15వ వచనం గమనిస్తే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అంటే వారు చంపింది ఎవరిని? శరీరాన్ని, ఆత్మన. ఇప్పుడు వారు ఎవరు చంపారు? ఇప్పుడు చెప్పండి. మీరు జీవాధిపతి అయినటువంటి జీవాధిపతిని చంపితిరి కానీ అది మృతులలో నుండి లేపెను. ఇప్పుడు వారు చంపింది ఎవరిని? శరీరాన్ని చంపారు వారు. అనుకుందాం, నా ప్రాణం నేనే పెట్టానంటున్నాడు. ఓకే, దట్స్ ఓకే.
ఒకరు చంపారు అనుకుంటే, ఎవరినైనా ఒకరిని చంపుతున్నారు అనుకుంటే వారి శరీరాన్ని చంపగలరేమో. అందుకనే మొన్న ఈ మధ్య మరణించినటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ఒకవేళ ఆయన చంపబడి ఉంటే ఎవరిని చంపారు? శరీరాన్ని చంపారు. ఆత్మను చంపగలరు ఎవరన్నా? ఆత్మను చూడగలిగితే కదా, ఆత్మను స్పర్శించగలిగితే కదా, ఆత్మను క్యాచ్ చేయగలిగితే కదా, ఆత్మ దృశ్యమైందైతే కదా చంపగలగటానికి. అది ఎవ్వరికీ కనిపించకుండా దాని నీ శరీరంలో దేవుడు దాచి ఉంచుతున్నారు ఆయన. కనుక ఏమన్నాడంటే, మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇప్పుడు దేని ద్వారా లేపారు? వారేమో శరీరాన్ని చంపారు, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మతో లేపుతా ఉన్నాడు. శరీరంలో ఉన్న జీవాన్ని వారు చంపారు, కానీ దేవుడు ఆత్మలో ఉన్న జీవంతో తిరిగి లేపుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే 17వ అధ్యాయం గమనిస్తే, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూస్తే అక్కడ ఉంటుంది 17:25. ఆయన అందరికీ ఏమిస్తున్నారంటే ఆయన ఊపిరిని సమస్తమును దయచేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతా ఒకటే జీవమై ఉంటే ఆయన ఒకటే మాట వాడచ్చు కదా, జీవాన్ని ఇచ్చాడని చెప్పేసి. మరలా ఊపిరి అనే మాట ఎందుకు వాడారు ఇక్కడ? ఆ ఊపిరే శరీరానికి చెందినటువంటిది. దాన్నే మనం ప్రాణము అంటున్నాం, అది అసలైన జీవం కాదు, అది శరీరానికి చెందినటువంటిది. కనుక ఎవరైనా చనిపోతే వారి శరీరం చనిపోయింది కానీ ఆత్మ చనిపోదు. ఆత్మకి ఏమి లేదంట? మరణం లేదు. ఆత్మకు మరణం లేదు. కాకపోతే మరణం లేదు కదా అని చెప్పి విచ్చలవిడిగా స్వేచ్ఛ ఉంది కదా స్వేచ్ఛగా లోకంలో బ్రతికితే అదే ఆత్మ రేపటి దినాన్న నరకంలో పడుతుంది. అక్కడ అగ్ని గంధకములు మండు గుండాలు ఉంటాయి, అక్కడ ఏడ్పు ఉంటుంది, అక్కడ పళ్ళు కొరకటి ఉంటుంది, అక్కడ చీకటి ఉంటుంది, అక్కడ అంధకారం ఉంటుంది, అక్కడ ఏమి కనిపించదు, అక్కడ కాలుతూ 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 యుగయుగాలు అక్కడ ఉంటారట. కనుక ఈ జీవము, ఆత్మలో ఉన్న జీవాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మనము పరలోక రాజ్యం చేరడానికి ఆ జీవం మనకు ప్రయోజనకరంగా ప్రభు చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రోమా 4:17 గమనిస్తే, రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో శరీరానుసారంగా చనిపోతాం. ఈ ఊపిరి అనబడిన ప్రాణం వెళ్ళిపోతుంది. ఎలా చనిపోయినా, చంపబడినా, చంపుకున్నా, ప్రమాదమైన రోగంతో చనిపోయినా, ఆయుష్ తీరి చనిపోయినా మెట్టుకు ఈ శరీరంలో ఉన్న ఊపిరి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, మృతులను సజీవులుగా చేయువాడు అనగా ఆత్మలో జీవింపచేసేటువంటి వాడు. ఆత్మలో ఉన్న జీవాన్ని ఆయన ఉజ్జీవింపచేసే దేవుడు, ఆయన బ్రతికించే దేవుడు ఆయన. అందుకే ఏమన్నా అంటే సజీవులుగా అంటున్నాడు, జీవులుగా అంటలేదు, సజీవులుగా అంటున్నాడు. సజీవులు అంటే ఇప్పుడు మరలా ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్లు కూడా అనౌన్స్ చేసి చనిపోయారు అన్నాక తిరిగి మళ్ళీ బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారుగా.
ఒక గంటకో 2 గంటకో పూటకో మరలా తిరిగి బ్రతికిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ డిక్లేర్ చేసినది కూడా బ్రతికినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు మళ్ళా శరీరానికే ప్రాణం వచ్చింది. ఆత్మను ఎవరేం చేయలేరు. కానీ ఈ శరీరంతో పని లేకుండా మనం సజీవులు కంటే ఫర్ ఎవర్ జీవించి ఉన్నట్లుగా దేవుడు తన కార్యమును సిలువలో మన కొరకే జరిగించి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగమును బట్టి మనకి ఏం కలుగుతుందంటే, శాశ్వతంగా మన ఆత్మలో ఉన్నటువంటి జీవము శాశ్వతంగా బ్రతికి ఉన్నట్లుగా ఆయన సజీవ యాగం అయిపోయారు. సిలువలో సజీవ యాగంగా అయిపోయారు ఆయన. తీయొద్దుని కానీ లోకాసువార్తలో మాట అంటాడు, కలిమి విస్తరించబడిన కొలది మనకు జీవం కలగదంట. ఈ లోకపు కలిమికి మన జీవానికి సంబంధం లేదు. ఒక కలిమి విస్తరించబడుతుంది అనుకుంటే, ఈ లోకంలో ఆశీర్వాదం లేదా సంతోషం లేదా ఆస్తి విస్తరించబడుతుంది అనుకుంటే, దానికి మనలో ఉన్న జీవానికి ఎంత మాత్రము సంబంధము లేదు. మన ప్రాణం ఎప్పుడైనా అనగా ఈ లోపల ఉన్న ఆత్మలో ఉన్న జీవము ఎప్పుడైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టచ్చు, ఏ క్షణమైనా విడిచిపెట్టచ్చు. కనుక మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. పదిహేనవ వచనం, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట నీకు రెడీగా పెట్టాను, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఇక్కడ నుంచి పరలోకమునకు విస్తరించున్నట్లుగా. విస్తరించడం అంటే ఇక్కడ పొలాలు, ఆస్తులు, ఈ కొనుక్కున్నామని కాదు అక్కడ అర్థం. ఎక్కడికి విస్తరించబడాలి? మనము భూమి మీద నుంచి పరలోకమునకు విస్తరించబడిన కృప పొందుకోవాలి మనము. అందుకేం చేయాలంటే, దేవుడు యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని దేవుడు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దేశం అది? ఏ దేశాన్ని వీసా కోసం ట్రై చేసి అమెరికా వెళ్ళిపోతే సరిపోద్దా? జపాన్ వెళ్తే సరిపోద్దా? కెనడా, ఆస్ట్రేలియా వెళితే జర్మనీ వెళ్ళిపోతే సరిపోతుందా? చాలదంట. ఆ దేశం గురించి ప్రభు మాట్లాడలేదు ఇక్కడ. ఏ దేశం గురించి? నిత్య రాజ్యము, దేవుని యొక్క దేశము, దేవుని యొక్క రాజ్యమైనటువంటి పరలోకము గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. కనుక అక్కడ వరకు నీ జీవం విస్తరించబడాలి. నీ ఆత్మలో ఉన్న జీవము భూమి మీద నుంచి పరలోకం వరకు కూడా విస్తరించబడి ఆ పరలోకం అనేటువంటి ఆ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా ఆయన మాటలు విని ఆజ్ఞకు లోబడి ఉండమని మనం ఆజ్ఞాపించబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మీకు రిఫరెన్స్ ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయాన్ని బట్టి చదువుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్తలో అనేకమైన విషయాలు చూస్తాం మనం. అసలు యోహాను సువార్త అంతా కూడా ఈ జీవము గురించే చూస్తాం. అసలు సమయం లేక ఎక్కడి దాకా వెళ్ళలేకపోతున్నాం మనం. దేవుని చిత్తమైతే ఇప్పుడు చూద్దాం, ఒక మాట చూద్దాం. సమయం కదా, ఒక నిమిషం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం
63వ వచనం గమనిస్తే, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేని గురించి అంటే మనం మాట్లాడుకునేది ఆత్మకు సంబంధించిన జీవముల గురించి మాట్లాడుతున్నాం. మనం శరీరానికి సంబంధించి కాదు. శరీరం గురించి మాట్లాడటానికి మన డాక్టర్లు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, మందులు ఉన్నాయి, ఆపరేషన్లు ఉన్నాయి. కింద మీద పడతాం. వాటి గురించి కాదట ఇక్కడ. కనుక ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనకరము. కానీ మనం ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం? మనం చెప్పండి, దేనికి ఇస్తున్నాం? మనము ప్రయారిటీ శరీరానికే ఇస్తాం. మన ప్రయారిటీ అంతా, మన ప్రాధాన్యత అంతా శరీరానికే. కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటున్నాడు. ఆత్మయే జీవింప చేయుచున్నది. కనుక నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును అయ్యున్నవి. 68వ వచనం చూద్దాం. అక్కడ 68వ వచనం, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదాము అంటే, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనము? యేసే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నిత్య జీవపు అధికారి ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎక్కడి నుంచి అయితే తను త్యాగమైపోయి మనకు జీవమును ప్రకటించారో ఆ శిలువ దగ్గరికి వెళ్ళాలి మనము. ఆ మాటలే వినాలి. ఆయనతోనే మాట్లాడాలి. ఆయన మాటలు శరీరముకు చెందినవి కాబట్ట దేనికి? ఆత్మకు సంబంధించిన మాటలు, ఆత్మలో ఉన్న జీవం గురించిన మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇంకా అనేకమైన విషయాలు ఈ 5వ అధ్యాయం 6వ వచనం చాలా చోట్ల చూస్తాం మనం. నేనే జీవాహారమును అని, మీకు నిత్య జీవము నేనే అని చెప్పి, జీవమునై ఉన్నానని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. కనుక ఈరోజు సిలువలో నుంచి మనకు అనుగ్రహించిన ధన్యత, లైఫ్, ఖాయిమ్ అనేటువంటి లైఫ్ అనగా ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఎటర్నల్, ఈ మూడిటికి చెందినటువంటి జీవముల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అవి మనకు అనుగ్రహించటానికి ఆయన శిలువలో యాగమైపోయారు. ఆయన తన శరీరాన్ని నలగొట్టుకొని తన ఆత్మను మన కొరకే కృమ్మరించి, తన ప్రాణమును తన ఆత్మను కూడా మన కొరకు ఖర్చు చేసి మరలా తిరిగి పరలోకమునకు వెళ్ళినటువంటి వారికి మనం చూస్తున్నాం. కనుక ఆ మాటలు బట్టి మనము కూడా పరలోకానికి వెళ్ళటానికి నిత్య జీవమైనటువంటి ఆయన మాటలను అనుసరించి ఏ ఆత్మలో ఉన్న జీవమైతే మనకు అనుగ్రహించారో ఆయన ఆ ఆత్మానుసారమైన జీవాన్ని పొందుకుందాం. ద్వితీయోపదేశకాండం 35 చెప్పబడినట్టుగా ఆ స్వాధీనపరచుకోబోయేటువంటి దేశంలో మనము దేవుని చేత ఆశీర్వదించబడిన వారంగా ఉందాం. అక్కడకు అవసరమైనటువంటి ఆ ఆత్మ జీవము అక్కడి వరకు విస్తరించబడునుగాక. యేసు చేసిన గొప్ప త్యాగమును బట్టి, ఆ శిలువ యాగమును బట్టి మనకు నిత్య జీవము అట్టి రీతిగా అనుగ్రహించబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి. ప్రియమైన సంగమా, దైవ జనాంగమా, పరలోకమును చేరటానికి, నిత్య జీవములో పాలిభాగస్తులుగా ఉండగలగటానికి దేవుడు మన కొరకై చేసిన గొప్ప కార్యము, ఆయన మధ్యాకాశంలో వేలాడ తీయబడి 3 మేకుల ఆధారంగా ఆయన ఆ శిలువలో వేలాడుతూ తన ప్రాణమును మన కొరకు పెట్టి ఆత్మను మన కొరకై కుర్మరించేశారు. ఆయన అచ్చినారు ప్రభు.